జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గౌరవ డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్ ఆయన ప్రతి ఏడాది ఓ ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా వినాయక చవితిని పురస్కరించుకుని శత్రు దేశంపై ప్రతిదాడికి ఆపరేషన్ సింధూర్లో భాగంగా బ్రహ్మోస్ మిసైల్ భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక అందుకని ఈసారి గుండు పిన్నుపై గణపతి చేతిలో బ్రహ్మోస్ మిసైల్ పట్టుకున్నట్లు తయారు చేశారు. తయారీకి 12 గంటల సమయం పట్టిందని, గుండు పిన్ను, నైలాను మైనము, పెన్సిల్, కలర్ పెన్సిల్స్ వాడటం జరిగిందని గుర్రం దయాకర్ తెలిపారు. దయాకర్, నేను జగిత్యాల వాసిని. అయితే నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తాను. పోయిన సంవత్సరం గరకపోసం మీద గణపతిని తయారు చేశాను. మరి ఈ సంవత్సరంలో జరిగిన కొన్ని పరిణామాలు, ఎందుకంటే మన దేశం పైన వేరే దేశం వాళ్ళు వచ్చి అటాక్ చేయడం, దానికి అనుగుణంగా మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ చేపట్టి అందులోపల ఒక మిసైల్ను ప్రయోగించారు. అదే బ్రహ్మోస్ మిసైల్. అది ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. కాబట్టి దాన్ని ఈ సందర్భంగా వాడితే ఎట్లా ఉంటుందనే ఆలోచనతో గుండు పిన్నుపై గణనాథుడు, అలాగే అతని చేతిలో బ్రహ్మోస్ మిసైల్, ఈ రెండు తయారు చేశాను. దీనికి నాకు దాదాపు 12 గంటల సమయం పట్టింది. దీని తయారీకి నైలాన్, పెన్సిల్ కలర్స్ వాడాను. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు.